సంసిద్ధం విరామం. ప్రతి స్వరం విలువైనది. అది ఎంత వేగంగా ఎంత సులభంగా వచ్చినా ముఖ్యం కాదు. పరిపూర్ణంగా మాట్లాడడం కాదు ధైర్యం. భయపడకుండా మాట్లాడటమే నిజమైన ఆత్మవిశ్వాసం. ఈ ప్రేరణాత్మక ఆలోచనతో ఈరోజు సభ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనకి ధైర్యంగా మాట్లాడండి, మీ స్వరాన్ని వ్యక్తం చేయండి అని అంతర్జాతీయ తరబాటు అవగాహన దినోత్సవం సందర్భంగా నిర్వహించబడుతుంది. కొత్త ఆలోచనలను ఉత్తేజాన్ని కలిగించే డైరెక్టర్ సార్, ప్రేరణాత్మకత ప్రిన్సిపల్ మేడం, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన మిత్రులందరికీ శుభోదయం. నేను పృథ్వీరాజ్ నుంచి గోపిచంద్ ఈరోజు సభను నడపడం పట్ల గర్వంగా భావిస్తున్నాను. జాతీయ గీతం. సంగీతం మన మనసును కలుపుతుంది, మాటలు మన హృదయాలను కలుపుతాయి. ఇప్పుడు కొరియర్ గ్రూప్ ను జాతీయ గీతం కోసం ఆహ్వానిస్తున్నాను. అద్భుతమైన గానం. ప్రతి స్వరంలో దేశభక్తి ప్రతిబింబించింది. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అనేది కేవలం పదాలు కాదు, అది మన విశ్వాసం, ధైర్యం యొక్క ప్రతిఫలం. ఇప్పుడు ప్రతిజ్ఞ కోసం శ్రీ అభినయ్ కుమార్ను ఆహ్వానిస్తున్నాం. దృఢమైన స్వరాలతో చేసిన ఈ ప్రతిజ్ఞ మన ఏకత్వాన్ని ప్రతిబింబించింది. ధన్యవాదాలు. ఈరోజు ఆలోచన. ఉదయాన్నే ఒక మంచి ఆలోచన మన దినాన్ని ధైర్యంతో నింపగలదు. ఈరోజు ఆలోచనను పంచుకోవడానికి పాల్గొను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు పాలకసారని. ఈరోజు ఆలోచన. సమాజంలో అనారోగ్యంతో బాధపడే వారిని దూరం పెట్టడం కాదు, వారిని ఆప్యాయంగా దగ్గరగా ఉంచడం నిజమైన ఆరోగ్యమైన సంస్కృతి. ధన్యవాదాలు. అద్భుతమైన ఆలోచన. అది మనందరికీ ధైర్యంగా మాట్లాడడానికి ప్రేరణించింది. ఈరోజు ప్రాధాన్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న అంతర్జాతీయ తరబాటు అవగాహన దినోత్సవం జరుపుకుంటాం. ఇది మాటలు తరబడి వారిని అర్థం చేసుకోవడం, ప్రోత్సహించడం, ప్రేమతో చూడడం కోసం గుర్తు చేస్తుంది. పరిపూర్ణత కన్నా మన భావాలు, ఆనందాన్ని ముఖ్యం. ఇప్పుడు ఈ దినోత్సవం ప్రాధాన్యం గురించి చెప్పడానికి కార్తీక్ను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు కార్తీక్. నేను పృథ్వీ నుంచి వచ్చాను. నాటి ప్రాధాన్యం.
అంతర్జాతీయ నటి దినోత్సవం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు చెప్పిన సందేశం అర్థం చేసుకోవడం వినడం అదే నిజమైన మానవత్వం. ప్రసంగం. మాటలు తరబాటు ఉన్న ధైర్యం ఎప్పుడు తరబడదు. ఈ టీంపై ప్రసంగించడానికి అక్షయ్ను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు అక్షయ్. నేను పృథ్వీలో నుంచి వచ్చాను. ఈ రోజుకి ప్రసంగం. నేను అంతర్జాతీయ నటి నివారణ అవగాహన దినోత్సవం. నటి లేదా వామ్ ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లల్లో అలసట, రక్తహీనత మరియు ఎదుగుదలలో తగ్గుదల కలుగుతుంది. కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన నీరు తాగడం మరియు సమయానికి డీవార్మింగ్ మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. ధన్యవాదాలు. అద్భుతమైన ప్రసంగం. మీరు గుర్తు చేశారు. స్వరంలో ఆపద మాకు లేదు, ధైర్యంలోనే శక్తి. సమాచారం మన ఆలోచనలకు బలం ఇస్తుంది. అవగాహన మన స్వరానికి దిశ చూపిస్తుంది. ఇప్పుడు నేటి వార్తల కోసం ప్రణవిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు ప్రణవి. నేను పృథ్వీ హౌస్ నుండి. ఈ రోజు వార్తలు. దీపావళి వ్యాపారం రికార్డ్ స్థాయిలో. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా 5.4 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగింది. సేవా రంగం ద్వారా 65,000 కోట్ల ఆదాయంగా ఆర్థిక వ్యవస్థకు చేరాయి. ఇది దేశ ఆర్థిక బలాన్ని చూపుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సమాచారం తెలుసుకోవడం కూడా మాట్లాడే ధైర్యాన్ని పెంచుతుంది. సాధారణ జ్ఞానం. జ్ఞానం మనకు మాటల్లో నమ్మకాన్ని, మనసులో విశ్వాసాన్ని ఇస్తుంది. ఇప్పుడు జీకే కార్డుల కోసం హర్షిత్ను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు హర్షిత్. నేను పృథ్వీపురం నుండి. ఇవాళ సామాన్య జ్ఞాన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. అంతర్జాతీయ నటి అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? నేను మళ్ళీ చెప్తాను. అంతర్జాతీయ నటి అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు అక్టోబర్ 22. రెండవ ప్రశ్న. అంతర్జాతీయ నటి అవగాహన దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించబడింది? నేను మళ్ళీ చెప్తాను. అంతర్జాతీయ నటి అవగాహన దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించబడింది? జవాబు 1988. మూడవ ప్రశ్న. నటితో బాధపడిన ప్రముఖ వ్యక్తులు ఎవరు? నేను మళ్ళీ చెప్తాను. నటితో బాధపడిన ప్రముఖ వ్యక్తులు ఎవరు? జవాబు జో బైడెన్ ఇంకా హృతిక్ రోషన్. నాలుగవ ప్రశ్న. నటి సమస్యను అధిగమించడానికి వాక్ చికిత్సతో సహాయం పొందిన బ్రిటిష్ రాజు ఎవరు? నేను మళ్ళీ చెప్తాను. నటి సమస్యలను అధిగమించడానికి వాక్ చికిత్సతో సహాయం పొందిన బ్రిటిష్ రాజు ఎవరు? జవాబు కింగ్ జార్జ్. ధన్యవాదాలు. ముగింపు. ఈరోజు సభ ముగింపులో మనం గుర్తుంచుకోవాలి. పరిపూర్ణంగా మాట్లాడటానికి కంటే ధైర్యంగా మాట్లాడటమే గొప్పది. మనమందరం ఈరోజు సంకల్పిద్దాం. ఎవరైనా తలబడినా వారి మాట వినండి. ఎవరైనా భయపడినా వారికి ధైర్యం చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో చెప్పే హక్కు ఉంది. మాటల్లో తలబాటు ఉన్న మనసులో ధైర్యం ఉంటే నేను మాట్లాడతాను, నేను వినిపిస్తాను. ధన్యవాదాలు అందరికీ. ఈ రోజు ధైర్యం, దయ, నమ్మకంతో నిండిపోవాలి. సంసిద్ధం. విరామం. సంసిద్ధం.